క్రైస్తవులు డైరెక్ట్ మాట్లాడే వ్యక్తులు. సంపుతాలని తెలిసినా స్టీఫెనస్ ఏమన్నాడంటే యేసయ్యను చంపిన పాపులు రా మీరు అని చెప్పిండు. మీరు నీతిమంతులా, భక్తులని పొట్టన పెట్టుకున్న పాపులని మాట్లాడిన स्टेफनुस बोलने वाला व्यक्ति डायरेक्ट बोला, भक्तों को मार डालने वाले, यीशु मसीह को मार डालने वाले पापी लोग हो तुम लोग. स्वर्गदूतों का वचन तो सुनते हो लेकिन तुम उसके समान नहीं चलते हो. స్వర్గదూతలు చెప్పే వాక్యమేమో సదూతలు దాని ప్రకారం నడవలు అని స్టెఫెన్ మాట్లాడినప్పుడు వాళ్ళు బట్టలు దిప్పుకొని వెనకెలు బిక్కొని వాని మీద పడి సంపారేసిల్లాట. अपने कपड़ों को फाड़ के अपना बाल नोच के स्टीफन पे गिर के उसको मार डाले. लेकिन स्टीफन डरा क्या? निजम एप्पुडु भयपडदु. सच सत्य कभी डरता नहीं है. हालेलुया. और सत्य क्या है? ना యేసయ్య. సత్యమేంది? నా యేసయ్య. ఉన్నది ఉన్నట్టుగా కుమారులు తప్పు చేస్తానన్న భయానికే బలులు అర్పించేదాట. बच्चे गलत कर रहे करके डर से वो बलि चढ़ाता था. रोज सुबह उठ के ప్రతిరోజు మార్నింగ్ లేసి బలులు అర్పించేదాడు దేవునికి. అంటే తన పిల్లలు తప్పు చేస్తాను అన్న డౌట్కు मेरे बच्चे पाप कर रहे हैं इस डर से क्या करता था? अय्यूब बलि चढ़ाता था. నీ పిల్లలు తప్పు చేస్తానని తెలిసినా నువ్వు దేవుని ముంగడ ప్రార్థన చేస్తలేవంటే నీ పిల్లలు బాగుపడలు. आपके बच्चे गलत हैं, आपको पता है, लेकिन आप उनके लिए प्रार्थना नहीं कर रहे हो तो आपके बच्चे ठीक नहीं होंगे. చెడిపోతా ఉంటే నువ్వు ప్రార్థన చేయకుంటే ఏమవుతావు? ఇంకా చెడిపోతావు. बर्बाद हो रहे हैं तो आप उनके लिए दुआ नहीं करोगे तो क्या होगा? और बर्बाद होंगे. ठीक है, अपनी आंखों को बंद करे. अंदर तन तन कन्नु మూసినప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. అయా నీకే వందనాలు తండ్రి, మహోన్నతుడా మహాగణుడా మిక్కిలుగా ప్రేమించే యేసయ్యా, कमाल के प्रेमी परमेश्वर, मैं आपके पास आता हूँ. మేము నీ యుద్ధకు వస్తున్నామయ్యా. ఇవాళ చెప్పబోయే వాక్యం, आज बताए जाने वाला वचन, वो कोई भी विषय हो, कैसा भी विषय हो, ఎలాంటి విషయమైనా కానీ ఎలాంటి మాటలైనా కానీ యేసయ్యా आपके नेतृत्व में होने पाए. యేసయ్యా నీ మార్గదర్శనంలో రావునుగాక. मैं अपनी इच्छा से नहीं तेरी इच्छा से बोल पाऊँ. నేను నా చిత్త ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం అనడానికి సహాయం చేయి తండ్రి. मेरे शब्दों के भंडार से नहीं, वो तेरे शब्दों के भंडार से निकले. నా వాక్య సముద్రంలో కెళ్ళి కాదు తండ్రి, నీ కోరిక నీ చిత్త ప్రకారం నీ వాక్య సముద్రంలోకి వెళ్ళి ఆ మాటలు రావడానికి నువ్వే కార్యం చేయి తండ్రి. యేసు के नाम से ये छोटी सी दुआ मांगते हैं पिता. చిన్న ప్రార్థన యేసు పేరిట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. దేవుని కృప మన మధ్యలో ఉంది. आप सबों को जय मसीह. एक बार फिर से प्रभु का अनुग्रह हमारे बीच में है. మనం వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. हम लोग जब वचन सुने बड़े ध्यान पूर्वक वचन को सुनना है. सुनने के द्वारा विश्वास बढ़ता. వినుట వలన విశ్వాసం కలుగుద్దాట. హల్లెలూయా హల్లెలూయా. పిచ్చి పిచ్చి అన్నీ వింటానికి మన చెవులు సిద్ధపడి ఉంటాయి కానీ దేవుని మాటలు వింటానికి సిద్ధపడి ఉండం. गंदे चीज़ों को सुनने के लिए, फालतू डिस्कशन करने के लिए हमारे कान खुले रहते हैं, लेकिन परमेश्वर के वचन को नहीं सुनते हैं. हालेलुया.
ఓకే, మనం ఇలా వినబోతున్న మాటలు అయ్యూబ్ గురించి। आज हम लोग जो सुनने वाला वचन है वो अय्यूब के विषय में है। అయితే మీరు దయచేసి అయ్యూబ్ పుస్తకం మొదటి అధ్యాయము తెరుచుకోవాలి। आप दया करके अय्यूब की पुस्तक पहला अध्याय खोलेंगे। మొదటి వాక్యం पहला वचन, उज देश में अय्यूब नामक एक पुरुष था, वह खरा और सीधा था और परमेश्वर का भय मानता था और बुराई से दूर रहता था। हालेलुया। మొదటి వాక్యంలో ఏం రాస్తున్నదంటే ఉజ్ అనే దేశములో అయ్యూబ్ అనబడే ఒక పురుషుడు ఉండేనట। ఆయన నీతిమంతుడు, స్ట్రైట్ మార్గంలో నడిచేవాడు, దేవుని భయములో దేవుని భక్తిలో ఉండేవాడు। నాలుగో మాట ఏం రాసిందంటే బురై సే దూర్ रहने वाला, తప్పు నుంచి తప్పుడు కార్యాల నుండి దూరం ఉండే వ్యక్తి అట। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా। మొట్టమొదట మంచిగా వినాలి, ఎందరూ సంతోషంగా ఉండాలి, కొంచెం చేతులు ఎత్తండి। ఈ మొదటి నెలకు రెండో సండే, ఈ మొదటి నెలలో రెండో సండే, पहला महीने का दूसरा सप्ताह है। 50 సండే లింక్ ఉన్నాయి, 50 సండే और है। మొదటి సండే మీరు సంతోషంగా ఉన్నాను అని నేను విశ్వాసం చేస్తాను। ఆ पहला संडे बहुत खुश थे, मैं विश्वास करता हूँ। ये दूसरा संडे है, దీంట్లో కూడా సంతోషంగా, ఇది రెండో సండే, దీంట్లో కూడా సంతోషంగా ఉండి इसमें भी आनंदित रहो। చెప్పబోతున్న మాట ఏంటంటే, నాన్నగారు మొదటి సండేలో ఏం చెప్పిండో నాకు అంతగా జ్ఞాపకం లేదు, దేవుడు నన్ను క్షమించాలి। అయితే ఈ మొదటి నేను చెప్పతున్న మొదటి సండేలో చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే अय्यूब गुरुंची। पिताजी पिछले संडे कौन सा वचन बताया उतना याद नहीं है, दया करके पिताजी माफ करे, लेकिन ये पहला संडे जो मैं वचन प्रचार कर रहा हूं इसमें पहली बात क्या बता रहा हूं, अय्यूब के जीवन के बारे में अच्छे से सुनना। कुछ रहस्यमयी बातें, కొన్ని రహస్యంగా ఉన్న మాటల గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నా। अय्यूब पुस्तकम, अय्यूब की पुस्तक बाइबल में सबसे पहली बार लिखा गया पुस्तक में से एक है। మొదటిగా బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో మొట్టమొదటిగా రాయబడిన పుస్తకం అయ్యూబ్ పుస్తకం। మంచిగా వినాలి, अय्यूब का पुस्तक 66 पुस्तकों में सबसे पहले लिखा गया वाला पुस्तक है। तो इसका मतलब क्या है, इसका मतलब क्या है, దానికి అర్థం ఏంటంటే అయ్యూబు పుస్తకాన్ని మొదటిగా రాయసిందట, ఆ తర్వాతనే మూసా వచ్చిండు, అయ్యూబు తర్వాత మూసా గారు వచ్చిండ్రు। అయితే మూసా గారి ద్వారాగా కూడా ఈ పుస్తకం రాయబడుతుంది అని బైబిల్ పండితులు చెప్తారు। मूसा के द्वारा अय्यूब के शुरुआत का अय्यूब के अंत के विषय में लिखा गया करके बाइबल के विद्वान बताते हैं। क्यों ऐसा बताते हैं, क्यों ऐसा बताते हैं, ఇలా చెప్పడానికి కారణం ఏంటి? మూసా 40 సంవత్సరాలు మేకలు కాసిండా? మూసా ఏ దేశం కాడ ఉండి మేకలు కాసిండో ఉజ్ దేశము, ఆ దేశము దగ్గరున్న దేశం అట। मूसा 40 साल इत्रो की अपने ससुर इत्रो की भेड़ बकरियां चराया, वही प्लेस के आसपास ये उज देश था। రెండోటిగా అయ్యూబు, చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే యాకూబు కుమారులకు పుట్టిన ఒక వ్యక్తి। अय्यूब जो है याकूब के पुत्रों में से इस्साकार नामक व्यक्ति को पैदा हुआ वाला एक व्यक्ति है। उत्पत्ति की पुस्तक 40 का 13, आदि कांडम 46:13లో యోబ్ అని రాసి ఉంటది। యోబ్, इस्साकार के पुत्रों का नाम जब लिखा गया, इस्साकार
యాకోబు కుమారులలో ఇస్సాకారు కుమారుల గురించి ఎక్కడనైతే రాసిందో అక్కడ యోబ్ అని రాసి ఉంటుంది. కింగ్ జేమ్స్ వర్జన్ బైబిల్ ఏదైతే మూడో ట్రాన్స్లేషన్ బైబిల్ని తర్జుమా చేయబడ్డప్పుడు మూడో ట్रांसलेशन 3 सार्लू तर्जुमा చేయబడ్డది. जब बाइबल का ट्रांसलेशन किया गया तीसरी बार जो ट्रांसलेशन हुआ वाला पुस्तक है किंग जेम्स वर्जन का बाइबल है. किंग जेम्स अने वर्जन बाइबल మూడోసారి ముందు హిబ్రూ నుండి గ్రీక్ కి వచ్చింది. అయితే బైబిల్లో హిబ్రూ గ్రీక్ ఒకటే భాష అంటారు. అయితే గ్రీక్ నుండి లాటిన్ కి వచ్చింది. లాటిన్ నుండి హిబ్రూ మన ఇంగ్లీష్ కి వచ్చింది. హిబ్రూ గ్రీక్ ఆది కాండం నుండి మలాకి గ్రంథము హిబ్రానీ భాషలో హిబ్రూ భాషలో రాయబడ్డది. उत्पत्ति से लेकर मलाकी तक हिब्रू भाषा में लिखा गया बाइबल. मत्तई सुवार्त నుండి ప్రకటన గ్రంథం వరకు గ్రీక్ భాషలో యూనానీ భాష హిందీ में यूनानी बोलते. बाइबल మొట్టమొదటిగా ట్రాన్స్లేషన్ చేయబడ్డది గ్రీక్ భాషలో. बाइबल को पहली बार जो ट्रांसलेशन किया गया था वो ग्रीक भाषा. इसका मतलब पहला ट्रांसलेशन ग्रीक में हुआ. మొదటి ట్రాన్స్లేషన్ యూనానీ భాష గ్రీక్ భాషలో అయింది. రెండో ట్రాన్స్లేషన్ తర్జుమా చేసినప్పుడు దీని ఇప్పుడు హిందీలో ఉంది, తెలుగులో వచ్చిందా లేదా, హిందీలో ఉంది, మరాఠీలో వచ్చిందా లేదా, అలాగా. అయితే రెండో ట్రాన్స్లేషన్ ఏదైతే చేయబడ్డో అది లాటిన్ భాషలో చేయబడిందట. दूसरा ट्रांसलेशन जो किया गया है वो लैटिन भाषा में किया गया. ఇప్పుడు కింగ్ జేమ్స్ వర్జన్ అనే బైబిల్ ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది. तब जाके किंग जेम्स वर्जन नामक बाइबल जो है लैटिन से किसमें ट्रांसलेशन किया गया, इंग्लिश में. అయితే మొట్టమొదటిగా రాయబడ్డ పుస్తకము అయ్యూబు పుస్తకం. అయితే पहली बार बाइबल में पहला पुस्तक जो लिखा गया अय्यूब का पुस्तक है. तो पहला लाइन क्या लिखा है, మొదటి లైన్ ఏం రాయబడి ఉంది, उज देश में अय्यूब नामक एक पुरुष रहता था. మొదటి లైన్ బైబిల్లో కలపబడ్డ పుస్తకాలన్నీ కలిపి 66 పుస్తకాలలో మొదటిగా రాయబడ్డ లైన్ ఏంటి, ఉజ్ దేశ్ అనే ప్రాంతంలో అయ్యూబ్ అనే ఒక వ్యక్తి ఉండెను. అయితే నేను కింగ్ జేమ్స్ వర్జన్ గురించి ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పిందంటే కింగ్ జేమ్స్ వర్జన్లో మీరు చదివితే అయ్యూబ్ అని రాసుందా, అదే ఆది కాండం 46 అధ్యాయం 13వ వాక్యంలో ఆడగింత యోబ్ అని రాసుంటది. హల్లెలూయా. అందుకే చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఆ యోబు ఇస్సాకార్ కా పుత్ర, ఆ యోబు ఆ కుమారుడు ఇస్సాకార్ కుమారుడు యోబు, ఈ యోబు ఒక్కటే అంటారు. ఓ యోబ్ और ये యోబ్ ఏక్ है. అయితే నేను ఇబ్రూ భాషలో చూశాను, ఇబ్రూ భాషలో పేర్లు ఒక్కటా అని. అయితే అక్కడనేమో ఈ ఓబ్ అని రాసి ఉన్నది, విఓబి ఓబ్. ఎక్కడ, ఆది కాండంలో. ఇక్కడి పుస్తకానికి వస్తే మాత్రం ఈ పుస్తకంలో అయ్యూబ్ పుస్తకంలో ఇయోబ్ ఐవిఓబి ఇయోబ్ అని రాసింది. అర్థమవుతుందా, చదివినోళ్ళకి అర్థమవుతలేదు కావచ్చు, నేనేం చెప్తాను. అయితే కింగ్ జేమ్స్ వర్జన్ ప్రకారం ఈ ఇద్దరు పేర్లు ఒక్కటే, అందుకే వీళ్ళిద్దరు ఒక్కటి అని చెప్తారు. అర్థమవుతుందా. అయితే ఇటు పక్కకత్తే మొదటి లైన్లో రాయబడ్డ ఏదన్నా పేరు ఎవరిదన్నా ఉన్నదంటే దేవుని పేరు రాయబడలేదు, అయ్యూబు పేరు రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్పుతున్న అయ్యూబు చిన్నోడేం కాదు. చాలా దేశాలని శిక్షించేటప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే ఈ దేశంలో నూహు, దానియేలు, యోబు ఉన్నా కూడా నేను ఈ దేశాన్ని శిక్షిస్తా అని చెప్పిండు. అది బైబిల్లోనే రాసింది. యెషయా గ్రంథంలో యిర్మయా గ్రంథంలో అంటాడు ఈ దేశంలో గనుక నూహు ఉన్నా అంటే నూహు అంత నీతిపరుడు ఎవరు లేరు అని చెప్తుంది కరా వ్యక్తి. बाइबल क्या बताता है, परमेश्वर भविष्यवक्ताओं के पुस्तकों में लिखा है यशाया యిర్మయా में, अगर
इस देश में नूह रहता, अय्यूब रहता और दानियल भी रहता, 3 इंपॉर्टेंट लोग हैं, तो भी मैं इस देश को सजा देता. అయినా కూడా నేను ఈ దేశానికి శిక్షిద్దును. అంటే దేవుడు ఎంత ఇష్టపడతానో తెలుసా? వేరేటోళ్ళ పేరు తీసుకోలేడు. परमेश्वर दूसरे लोगों का नाम नहीं लिया, 3 जन का नाम लिया, ముగ్గురు పేరు. ఈ ముగ్గురు హిస్టరీ ఏంటంటే ఆడంత గొప్పలు బైబిల్లో ఇంకెవరు లేరు. उनके जितना कमाल के लोग इस संसार में कोई नहीं. प्रेज द लॉर्ड. अगर उनसे भी कोई बड़ा है, ఆయన కన్నా పెద్దోడు ఎవరన్నా యేసయ్యే. హల్లెలూయా. నీతిమంతుడాట నూహు నీతిమంతుడు, అయ్యూబు నీతిమంతుడు, दानियलु नीतिमंतुडु. अय्यूब सीधा और खरा व्यक्ति था, नूह खरा और धर्मी व्यक्ति था, और दानियल भी खरा और धर्मी व्यक्ति था. అర్థమైతుందా? ఎప్పుడన్నా వాళ్ళని తిట్టాలంటే నీ పేరు దేవుడు తీసుకుంటానంటే నీ అంత రోత బతికెవలదే లేదు. अगर परमेश्वर किसी को गाली देना और आपका उदाहरण दे रहा है, आपका नाम उनको दे रहा है, तो आप जितना बेकार इंसान कोई नहीं है. लेकिन अगर खुदा किसी का तारीफ कर रहा है और आपका नाम ले रहा है, तो आपसे धन्य व्यक्ति कोई नहीं है. దేవుడు ఎవరన్నా ఎవరన్నా పొగడాలి అనుకున్నప్పుడు నీ పేరు కనుక తీసుకుంటాండా, నీ అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు. హల్లెలూయా. అప్పుడప్పుడు ప్రవక్తలతో మాట్లాడినప్పుడు కొన్ని పేర్లు తీసుకొని మాట్లాడతాడు దేవుడు. कभी कभी जब भविष्यवक्ताओं के द्वारा बोलता है तब नाम लेके बोलता है. परमेश्वर आपको मूसा समान इस्तेमाल करेगा, పౌలుస్ సమాన్ ఇస్తమాల్ కరేగా. దేవుడు నిన్ను మూస తీరు వాడుకుంటాడు, పౌలుస్ తీరు వాడుకుంటాడు. నీ గురించి దేవుడేం మాట్లాడాలనుకుంటాడు. హల్లెలూయా. ఆయన అట ఒక్కరితోటి ఒక్కరిని పోల్స్తాడట, एक से एक के साथ जोड़ता है. यूहन्ना बपतिस्मा देने वाले को क्या बोला? एलिया का आत्मा रह के. యూహన్నా బప్తిస్మా ఇచ్చే యోహాను గురించి దేవుడేమన్నాడు? ఆయనలో ఏలియా ఆత్మ ఉంటాడట. మరి హల్లెలూయా. ఈడ రాసున్నది అయ్యూబు, మొదటి లైన్లో రాసింది అయ్యూబు అనే ఒక పురుషుడు ఉన్నాడట. రెండో లైన్ వహ ఖరా और धर्मी था. నీతిమంతుడు. ధర్మి అంటే నీతిమంతుడు, మంచి నడకలు నడిచేవాడు. నీ గురించి దేవుడు మాట్లాడగలుగుతున్నాడా అలాంటి మాటలు? నువ్వు నీతిమంతుడు అని వేరేటోళ్ళకి చెప్పగలుగుతున్నాడా? దేశమంతా ఈ బైబిల్ అంతా ट्रांसलेशन అయిన పుస్తకం ఏది లేదట. पूरे देश में आपके बारे में ऐसा खुदा बात कर रहा है क्या? कुछ लोगों का दावा नहीं है, ये वर्ल्ड बताता है, इससे ज्यादा ट्रांसलेशन हुआ वाला पुस्तक कोई नहीं है. हर जगह अय्यूब के बारे में ऐसे लिखा रहेगा. ప్రతి చోట ఏ దేశంలో భాష ట్రాన్స్లేషన్ అయినా అయ్యూబ్ గురించి అలాగని రాసి ఉంటుంది. अय्यूब के बारे में वैसे लिखा रहेगा. क्यों लिखा रहेगा? क्योंकि वो धर्मी था, खरा व्यक्ति था. ఆయన నీతిమంతుడు, మంచి మార్గంలో నడిచేవాడు. తప్పుడు మార్గం కాదు, తప్పుడు చేష్టలు కాదు, దొంగ పనులు కాదు, దొంగ మార్గాలు కాదు. దేవుడు నిన్ను చూసి సంతోషపడాలి. అలా బతుకు. 4 రోజులు బతికినా చచ్చిపోతే దేవుడు కౌగిలించుకుంటానికి సిద్ధపడతాడు. परमेश्वर आपको देख के खुश हो जाना है. 4 दिन जी के मरोगे हुए तो खुदा के पास जाने से गले लगाने के लिए तैयार रहना चाहिए. क्या फायदा आप यहां 100 साल जी के मर गए और खुदा बोल रहा है उधर साइड जाके खड़े रहो, कोई दूसरा का वेट कर रहा हूं मैं. बाहें तो पहला के हूं लेकिन दूसरा का वेट कर रहा हूं. 100 సంవత్సరాలు బతికేం ఫాయిదా? తప్పుడు బతుకు. ఎప్పుడైతే నువ్వు పరలోక రాజ్యానికి పోతానికి వెళ్తావు, దేవుడు నువ్వు సైడ్ ఉండమ్మా, అయ్యా నువ్వు సైడ్ ఉండు, నేను వేరే వ్యక్తిని కౌగులించుకుంటాను వెయిటింగ్ చేస్తానంటే ఎట్లుంటుంది? 100 మందిలో సందీప్ అని నా ఫ్రెండ్ కనిపిస్తే నేను వానే కౌగులించుకుంటా, 100 మందిని కౌగులించుకోను కదా. ఎంత అందగత్తులున్నా అంటే जितना भी खूबसूरत लड़का हो, जितना भी खूबसूरत लड़की हो, 100 लोगों में भी मैं संदीप को गले लगाऊं. क्यों? वो मेरा मित्र है, प्राण स्नेहितुడు, परम मित्र है. उसको गले लगाने की मेरे तकलीफ. खुदा कहीं आपके साथ ऐसा ना करे कि आप भीड़ में ना रहे, स्पेशल रहे. हालेलुया. మీరు
మంది మధ్యలో ఉండమాకండి, స్పెషల్గా ఉండండి. హల్లెలూయా. ఏం రాస్తున్నదంటే परमेश्वर का भय मानता था और बुराई से दूर रहता था. దేవుడు అంటేనట చాలా భయమాట, రెండోటికి ఏందట పాపం నుంచి దూరం ఉండేవారట. ఎంత గొప్పగా రాసింది. ఆ తర్వాత 6వ వాక్యం, एक दिन यहोवा परमेश्वर के पुत्र उसके साथ उपस्थित हुए और उनके बीच शैतान भी आया. యెహోవా కుమారులు, యెహోవా ఒక కాడ కూర్చుంటుంటే ఆడికి సాతాన్ గాడు మధ్యలోకి వచ్చిండట. మీరు అనుకోమాకండి సైతాన్ గాడు స్వర్గం ఎక్కలేడు అని. నువ్వు తప్పు చేస్తే దేవుణ్ణి పోయి నిలదీస్తా, అందుకు సాతాన్ గాడు స్వర్గం ఏంది? దేవుని సింహాసనం ముంగటే ఉంటాడు. వకాలాత్ కరేగా आपके बारे में, वो मेरा कस्टमर है, मेरे साथ नरक जाएगा. నువ్వు తప్పు చేస్తే आप गलत करने से शैतान आपका वकालत करेगा परमेश्वर के सामने. నువ్వు తప్పు చేస్తే నీ గురించి వాదిస్తాను సాతాన్ గాడు ఏడికి పోతారు తెలుసా? స్వర్గానికి పోతాడు. ఆడ నిల్చుండేమంటారంటే వాడు తప్పు చేసింది కాబట్టి నాతోటి నరకంలో గాలాలి అంటాడు. అప్పుడు యేసయ్య నీ దేవుడు చూస్తాడు. ఏందయ్యా అంటే ఇప్పుడు ఏం చెప్తారు? యేసయ్య ఏం చెప్తారు చెప్పు? నీ గురించి రక్తం కార్చి, నీ గురించి కొరారు దెబ్బలు తిని, నిన్ను రక్షించడానికి సిలువ మోసి సిలువలో బలయ్యి, అయ్యా నన్ను చూసి నడవయ్యా, నా తీరు బతుకయ్యా అంటే నువ్వు తప్పుడు చేసుకుంటూ ఉంటే అక్కడ యేసయ్య ఏం చేయగలుగుతాడు? वो आपके लिए मार खाके, वो आपके लिए कोड़े खाके, क्रूस पे मर के मेरे जैसा आप जी बेटा बोलने से आप अपना मन मारी जियोगे तो यीशु मसीह उस स्वर्ग में क्या करेगा आपके लिए? నువ్వు తప్పు చేస్తే నీ సంగ వెయిటింగ్ చేసుకుంటుండడు, ఎంతకు తప్పుడు క్షమించుకుంటుంటాడు. అయితే గొప్ప తండ్రి కాబట్టి ఇప్పటికీ తప్పులు క్షమిస్తూనే ఉన్నాడు. నువ్వు సచ్చేసేపు క్షమిస్తూనే ఉంటాడు, నేను సచ్చేసేపు క్షమిస్తూనే ఉంటాడు. कब तक वो पापों को माफ करेगा? लेकिन कमाल का बात यह है आप मरते तक, मैं मरते तक वो पाप को क्षमा ही कर रहा है. लेकिन कब तक ऐसा जिएंगे? यहोवा దేవుని దగ్గరికి సాతాన్ గాడు వెళ్ళాడట. इधर చెప్తుంది यहोवा परमेश्वर के पास शैतान गया, यहोवा ने शैतान से पूछा तू कहां से आता है? यहोवा దేవుడు ఏమంటాడట సాతాన్ గాని ఎక్కడి నుంచి వస్తాను అడుగుతామా కాదా? పరిచయాస్తులు కలిసినప్పుడు कहां से आ रहे यार? यहाँ पूछा जा रहा है. ये यहोवा परमेश्वर शैतान को पूछ रहे हैं कहां से आ रहे हो फिर कर. तो शैतान क्या बोल रहा है? पृथ्वी पर इधर उधर घूमते फिरते और डोलते डालते आया हूं. ఆడు ఉల్టా మనిషి కాబట్టి సీదా స్ట్రేట్గా ఆన్సర్ చేయలే అనొచ్చు కదా. वो टेढ़ा व्यक्ति इसलिए कैसा आंसर कर रहा है? అటు ఇటు తిరుగుతూ పృథ్వీకి పోయి అంటే భూమి మీదకి పోయేస్తానంటాడట. డైరెక్ట్ నేను భూమి మీదకి పోయేస్తానని చెప్పొచ్చుగా. దుష్టాత్మ పట్టిన వాళ్ళు డైరెక్ట్ ఆన్సర్లు ఇయ్యలు, ముందే చెప్తాను. नसकुता ఉంటారు. जिनके अंदर दुष्टात्मा रहते ना वो डायरेक्ट आंसर नहीं दे सकते, रोकते रहेंगे. స్ట్రీట్గా అంటే ఏదైనా మాట్లాడితే డైరెక్ట్గా మాట్లాడలేకుండా గమ్మునుండు. खुली डांट गुप्त प्रेम से उत्तम है. ఏదైనా అనాలంటే డైరెక్ట్ అను, హృదయంలో ఉంచుకో. మాకు గమ్మునుంచుకుంటే కామ్గా ఉంటే ఏం రాదు. బైబిల్ ఏం రాసి ఉన్నదంటే ఓపెన్గా తిట్టిన తిట్టాట దాచుకునే ప్రేమ కన్నా మంచిదాట. ఎవరినన్నా తిట్టబుద్ధి అయితే నేను ఓపెన్గా తిడతా. ప్రేమను దాచుకొని ఉంచుకొని ఏం చెప్తాం? నువ్వు ప్రేమించబడితివి చెప్పలేకపోతివి. బైబిలే చెప్తాంది గుప్తు ప్రేమ సే ఉత్తమ్ క్యా హై? ఖులీ హుయి डांट. దాచించుకున్న ప్రేమ కన్నా గొప్పదాట ఓపెన్గా తిట్టడం. తప్పనిపించిందా తిట్టు, సంజాంచు, తప్పులే. దేవుడు అంటలేడా నువ్వు పాపివిగా నీ గురించి నేను ప్రాణం పెట్టినా అని? परमेश्वर नहीं बोल रहा है आप पापी हो लेकिन मैं आपके लिए जान दिया हूं. बोला कि नहीं? आप बीमार हो मैं आपके लिए खोड़े कर रहा हूं. నువ్వు రోగివి నీ గురించి నేను కొరారు దెబ్బలు తింటాను. దేవుడు అంటాడా లేదా? వీడు మాత్రం సాతాన్ का ఆన్సర్ చూడు. सातान का आंसर देखो, इधर उधर डूलते डालते. अब्बा उसका आंसर में कितना गुमाना लिखा है देख रहे हो? వాడిచ్చే ఉత్తరంలో దేవుడు అడిగినప్పుడు వాడు ఎంత తింపుకుంటూ మాట్లాడతాను చూస్తానవా? తింపుతో దూరం ఉండమ్మా. इंटाला जो घुमा घुमा के बात करते हैं उनसे दूर ही रहना. मज़ा नहीं आता है उनसे ज़िंदगी बिताना.
वो कुछ का कुछ बोलेगा, कुछ आपको समझ में आ जाएगा. ఆయన ఏం దాందో ఏమో అంటాడు, నీకు అర్థమే కాదు ఏమంటాడు. ఇట్లా తింపుకుంటూ మాట్లాడతాడు, దూరం ఉండు, అలా ఆ లోపల దయ్యం ఉన్న, అందుకే వాళ్ళు తింపుకుంటూ మాట్లాడతాను. క్రైస్తవులు డైరెక్ట్ మాట్లాడే వ్యక్తులు. సంపుతాలని తెలిసినా స్టీఫెనస్ ఏమన్నాడంటే, యేసయ్యను చంపిన పాపులు రా మీరు అని చెప్పిండు. మీరు నీతిమంతులా, భక్తులని పొట్టన పెట్టుకున్న పాపులని మాట్లాడిన स्टेफनुस बोलने वाला व्यक्ति डायरेक्ट बोला, भक्तों को मार डालने वाले, यीशु मसीह को मार डालने वाले पापी लोग हो तुम लोग. स्वर्गदूतों का वचन तो सुनते हो लेकिन तुम उसके समान नहीं चलते हो. స్వర్గదూతలు చెప్పే వాక్యమేమో సదూతలు దాని ప్రకారం నడవను అని స్టెఫెన్ మాట్లాడినప్పుడు వాళ్ళు బట్టలు జిప్పుకొని వెనకలు బిక్కొని వాని మీద పడి సంపారేసిల్లాట. अपने कपड़ों को फाड़ के, अपना बाल नोच के स्टीफन पे गिर के उसको मार डाले. लेकिन स्टीफन डरा क्या? निजम एप्पुडु भयपडदु. सच सत्य कभी डरता नहीं है. हालेलुया. और सत्य क्या है? ना యేసయ్య. సత్యమేంది? నా యేసయ్య. ఆయన కన్నా పెద్ద సత్యం ఏం లేదు. हालेलुया. ఇక్కడ రాసింది, వాడు తింపుకుంటున్నాడట. యెహోవా ने शैतान से पूछा, क्या तूने मेरे दास अब्राहम पर ध्यान दिया है? భూమికి పోయినావు కదా, వినాలే ఇప్పుడు మంచిగా వినాలే. बड़ा अच्छा चीज है. यहाँ पे क्या लिखा है? यहोवा ने शैतान से कहा, क्या तूने मेरे दास अय्यूब पर ध्यान दिया है? क्योंकि उसके तुल्य खरा और सीधा और मेरा भय मानने वाला, बुराई से दूर रहने वाला मनुष्य कोई नहीं है. నువ్వు యెహోవా దేవుడు సాతాన్ని ఏమంటాడంటే, నువ్వు నా దాసుడైన అయ్యూబుని చూసావా? ఆయన మీద ధ్యానం, ఆయనని చూసి వచ్చావా? ధ్యానం దేనా అంటే దానికి ఇంకా తెలుగులో ఏమర్థం ఉందో తెలియదు నాన్న. ఎందుకంటే ఆయన అంతగా కరెక్ట్ నడిచేవాడు, నీతిమంతుడు, నా భయము పాటించేవాడు, తప్పుతోటి దూరం ఉండే మనిషి ఇంకెవ్వరు లేరని చెప్పిండట. ఎవరినంటాడు? దేవుడే సాతానుగా అంటాడు. దేవుడే సాతానుగా 4 మాటలు అంటాడు దేవుడు. ఏమంటాడంటే, ఆయన తీరు ఖరా వ్యక్తి, ఆయన తీరు కరెక్ట్ వ్యక్తి, ఆయన తీరు స్ట్రైట్ దేవుని మార్గంలో నడిచే వ్యక్తి. రెండోటిగా సీదా వ్యక్తి. ఖరా और సీదా అంటే అవద్దమాడే టైప్ కాదు, ఏదున్నా ముఖం మీద అనే టైప్ వాళ్ళని ఖరా వ్యక్తి అంటారు. ఎక్దమ్ ఖరా బాత్ కర్తా, ఏదున్నదో అట్ట మాట్లాడతా ఆయన అంటారు ఖరా వ్యక్తి. ఉన్నది ఉన్నట్టుగా కుమారులు తప్పు చేస్తానన్న భయానికే బలులు అర్పించేదాట. బచ్చే గలత్ కర్రే కర్కే డర్ से वो బలి చడాతా था रोज सुबह उठ के. ప్రతిరోజు మార్నింగ్ లేసి బలులు అర్పించేదాడు దేవునికి. అంటే తన పిల్లలు తప్పు చేస్తాను అన్న డౌట్కు, मेरे बच्चे पाप कर रहे हैं इस डर से क्या करता था? అయ్యూబ్ బలి చడాతా था. నీ పిల్లలు తప్పు చేస్తానని తెలిసినా నువ్వు దేవుని ముంగడ ప్రార్థన చేస్తలేవంటే నీ పిల్లలు బాగుపడలు. आपके बच्चे गलत हैं, आपको पता है, लेकिन आप उनके लिए प्रार्थना नहीं कर रहे हो तो आपके बच्चे ठीक नहीं होंगे. చెడిపోతా ఉంటే నువ్వు ప్రార్థన చేయకుంటే ఏమవుతాను? ఇంకా చెడిపోతాను. बर्बाद हो रहे तो आप उनके लिए दुआ नहीं करोगे तो क्या होगा? और बर्बाद होंगे. ఏం రాసినదంటే సాతాన్ గాడు ఏమంటారు? शैतान ने यहोवा से उत्तर दिया, क्या अय्यूब परमेश्वर का भय बिना लाभ के मानता है? అయ్యూబు దేవుని భయము లాభం లేనిదే పాటిస్తాను అంటాడట. చూస్తానవా? లాభం లేకుండా అయ్యూబు నీ భయము భక్తిలో ఉన్నాడు అనుకుంటానవా అని అంటాడట. ఇప్పుడు అయ్యూబ్కు లాభం ఉండేనో లేదో నాకు తెలియదు, కానీ నీకు నాకు మాత్రం లాభమే ఉన్నది. ఏం లాభం అవ్వా చెప్పాలి. अय्यूब को लाभ मुंडनो ले दो, अय्यूब को लाभ था कि नहीं हम लोग नहीं जानते, लेकिन आपको मेरे को तो लाभ मिलता है. तो क्या लाभ है आप बताओ? ये शारीरिक लाभ मन मत बताना, ఈ శరీర లాభాలు చెప్పకండి, ఆత్మిక లాభ बताना, ఆత్మీయ లాభాలు చెప్పండి. ఓకే నేనే చెప్తా. మీరు చచ్చిపోతే స్వర్గం పోయే గ్యారంటీ మీకు దొరుకుద్ది. लाभमा खादा? आप मर जाएंगे तो स्वर्ग जाने का लाभ गारंटी आपके पास रहेगा. लाभ है कि नहीं है? మీ జీవితంలో శాంతిని
సమాధానాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడింది. परमेश्वर आपके जीवन में शांति और सुकून देने का बात किया है, खाना देने का बात नहीं किया है. ये बहुत से दबे हुए लोगों मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. భారం కలిగి జీవించే జనులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఏం లాభం మాట? విశ్రాంతి దొరికే లాభం. कौन सा लाभ है? విశ్రాम का लाभ. लेकिन అయ్యూబ్ को क्या लाभ है? అయ్యూబ్కి ఏం లాభం దొరుకుతుంది? సాతాన్ గాడు అంటాడు. ఇప్పుడు చెప్తాను ఒక మాట. సాతాన్ గాడు అటాటుగా అయ్యూబ్ గురించి మాట్లాడినప్పుడు సాతాన్ గాడు అంత కరెక్ట్గా ఎందుకు చెప్పగలిగిండు? ఇప్పుడు మీరు చెప్పాలి, నాకు లాజిక్గా చెప్పాలి. సాతాన్ గాడు అంత కరెక్ట్గా ఎట్లా చెప్పగలిగిండు అయ్యూబ్ గురించి? शैतान उतना पर्टिकुलर अय्यूब के बारे में कैसा बोल पाए? आप लोग बताइए, मैं बताऊं? अरे भैया बाइबल बताती है उससे धर्मी कोई नहीं था, और शैतान धर्मियों को गिराने के लिए उनके पास रहता है. ఆయన కన్నా నీతిమంతుడు ఎవరు లేరని బైబిల్లో రాసి ఉంది. నీతిమంతులను పడేయడానికే సాతాన్ గాడు కంకణాలు కట్టుకొని ఉంటాడు. మరి సాతాన్ గానికి ఎట్ట తెలియదు అయ్యూబు? ఆ దేశంలోనే ఆ లోకంలోనే ఈయనే ఒక నీతిమంతుడు అంటే సాతాన్ గాడు ఈయననే పడేస్తాను ట్రై చేస్తాడుగా. उस पूरे पृथ्वी में ये एक ही ईमानदार है, बोले शैतान इसे गिराने के लिए इसके पास रहेगा ना, तो कैसे मीन्स अय्यूब का जीवन के बारे में शैतान को नहीं पता चलेगा? वो दुनिया को नहीं देखेगा जो शरीफ है उसके पीछे जाता है. ఆయన లోకాంజుడు, ఎవరైతే తప్పు లేకుండా బతాను వాళ్ళ వెనకలనే ఉంటాడు. అందుకే సాతాన్ గాని అడిగినప్పుడు డైరెక్ట్ అంటాడు, లాభం లేదే నీ భక్తి చేస్తాడా అయ్యూబు? बिना लाभ के वो आपका भक्ति कर रहा है क्या అని అంటాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నా, क्या तूने उसकी और उसके घर की, सातान गाने అంటాడు, क्या तूने उसकी घर की और जो कुछ उसका है उसके चारों ओर बाड़ा नहीं बांधा है? నేను ప్రార్థన చేస్తా ఇంటాలా, ప్రతిరోజు ప్రార్థన చేస్తా మీ గురించి, ఎప్పుడు వచ్చినా కూడా అదే ఈడ రాస్తాంది. నువ్వు ఆయన ఇంటి చుట్టూ, ఆయన సమస్తం చుట్టూ కంచు కట్టి కావలున్నావు కదా అని మాట్లాడుతాను సాతాన్ గాడు. ఈ లాభం నువ్వు ఇస్తాను కాబట్టి ఆయన నీ భక్తిలో ఉన్నాడని చెప్తాడు. దేవుని గురించి సాతాన్ గారు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆయన ఇంటి చుట్టూ, ఆయన సమస్తం చుట్టాట ఏం కట్టున్నాడట? కంచు కట్టి ఉన్నాడట. కంచగట్టి అంటే కావాలన్నాడు దేవుడు. నేను ప్రార్థన చేయంగా చేస్తూ ఉంటా ప్రతిసారి, పరమేశ్వర్ ఇంకా చారో ఓర్ తెర లహు కా బాడా బాన్నా, ఏసయ్యా వీళ్ళ చుట్టూ నీ రక్తంతో నీ కంచె కట్టి కావాలుండని ప్రార్థన చేస్తూ ఉంటా. అదే యెహోవా దేవుడే ఆయనకంత అండగా ఉన్నాడట. ఎందుకు అండగా ఉన్నాడు? ఆయన నీతిమంతుడు. యెహోవా హీ उनके लिए क्या है? चारों ओर बाड़ा बांध के था. क्यों? क्योंकि वो धर्मी था. ఇప్పుడు సాతాన్ గాడు ఉక్సా रहा है और क्या बोल रहा है? तूने तो उसके काम पर आशीष दी है, उसकी संपत्ति देश भर में फैल गई है. నువ్వు ఆయన పనిలో ఆయనకు ఆశీర్వాదం ఇచ్చావు. ఆయన సంపత్తి, ఆయన ప్రాపర్టీ యావత్ దేశమంతా విస్తారంగా ఉందని చెప్పిండాట. ఇప్పుడు ఇనాలి, స్తోత్రం, ఇటినాలి. అయ్యూబ్ గురించి రాసిన మాటల్లో సాతాన్ గాడు ఏమంటానంటే, నువ్వైన పనిలో ఏందమ్మా, పనిలో ఏం చేసినావు? సహాయం చేస్తున్నావు, ఆశీర్వాదం ఇస్తున్నావు. రెండోటిగా ఆయన ఆస్తి పాస్తులు ఈ దేశమంతా నిండున్నాయట. ఇప్పుడు నీ పనిలో ఆశీర్వాదం లేదంటే దానికి కారణము నువ్వు నీతిగా బ్రతుకుతలేవు. अगर परमेश्वर आपके कामों में आशीष नहीं दे रहा है, इसका यह मतलब है कि आप परमेश्वर के सामने धर्मी रह के नहीं जी रहे. आपका प्रॉपर्टी पूरे देश में ना सही, एटलीस्ट आपके गांव में भी नहीं है, तो आपसे ज्यादा अधर्मी व्यक्ति कोई नहीं है. నీ ఆస్తి పాస్తులు యావత్ దేశంలో కాకుండా నీ ఊర్లో కూడా నీకు ఆస్తి పాస్తులు లేకునేది ఉంటే దానికి అర్థం ఏంటంటే నీ అంత పాపిగా బతికేది ఎవరు లేరు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాస్తుందంటే, परंतु अब अपना हाथ बढ़ाकर जो कुछ उसका है उसे छू, तब वह तेरे मुंह पर तेरी निंदा करेगा.
यहोवा ने शैतान से कहा, सुन, जो कुछ उसका है वह सब तेरे हाथ में है, केवल उसके शरीर पर हाथ न लगाना. तब शैतान यहोवा के सामने से चला गया. సాతాను గాడు ఏమంటాడంటే దేవుణ్ణి, నువ్వు తన సమస్తాన్ని ముట్టి నాశనం చెయ్యి, అప్పుడు ఆయన నీ ముఖం మీదే నిన్ను తిడతాడు. आप उसका सारा चीज को नाश कर देना हाथ बढ़ाकर, तब वो तेरे मुंह पर निंदा करेगा. దేవుడు నీ గురించి అనగలుగుతాడా ఈ మాట? సాతాను గాడు అనగలుగుతాడా ఈ మాట? చెప్పాలి. शैतान आपके विषय में परमेश्वर से बोल पा रहा है कि उसका सारा प्रॉपर्टी छू ले एक बार, फिर तेरे को वो गाली बकता है कि नहीं देखना. ఆయన సమస్తాన్ని ముట్టి చూడు, అప్పుడు తెలుస్తుంది జీవन स्वरूपम ఏందో, నిజ స్వరూపం ఏందో. तब पता चलेगा जीवन का जिंदगी कैसा है. एक बार छू के तो देख, ఒకసారి ముట్టేది చూడు. కొంచెం కష్టం వస్తేనే బూతులు తిట్టే రకాలం మనం. थोड़ा सा परेशानी आने से ही हम लोग परमेश्वर को गाली देने वालों में से है. అయ్యూబ్ గురించి సాతాను గాడు అంటాడట. మరి దేవుడు ముడతాడా సాతాను గాడు ముడతాడు? ఇప్పుడు మంచి గినాలి, రహస్యమైన మాట ఏం కాదు, ఓపెన్గా రాసున్న మాటే. रहस्यमय बात नहीं, ओपनली लिखा हुआ बात है. परमेश्वर अय्यूब का प्रॉपर्टी को चुराए कि शैतान चुराए? परमेश्वर क्या बोला? तेरे हाथ में अय्यूब का सारा संपत्ति है, నీ చేతిలో అయ్యూబు సకలం ఉన్నది. ఆయన శరీరాన్ని తప్పించి నువ్వు ఆయన సమస్తాన్ని ఏం చేయి? नाशनम చేసేసి. उसका शरीर को छोड़ के सबको तू नाश कर देना. किसके हाथ में? शैतान के. నీ సమస్తం ఎవరి చేతులు ఉన్నదట? సాతాను చేతుల. మరి నువ్వు పొద్దున లేచిందంటే ఏం చేయాలి? ఆ సమస్తాన్ని దేవుని చేతిలో పెట్టాలి. మళ్ళీ పొద్దున దాకా చేసిన పాపాలతోటి నీ సమస్తం మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి సాతాను గాని చేతిలో పోతుంది. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ ప్రార్థన చేయాలి, మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేయాలి. आपका सब कुछ शैतान के हाथ में है. आपको क्या करना चाहिए? सुबह उठ के प्रार्थना करके सब कुछ खुदा के हाथ में देना है. दिन भर में कुछ पाप किए तो सब कुछ किसके हाथ में चला जाएगा? शैतान के हाथ में. जैसे शैतान के हाथ में चलेगा, शाम के फिर प्रार्थना करना, फिर खुदा के हाथ में दे देना. कैसा है स्थिति? మజేదార్ है कि नहीं? నువ్వు పాపం చేసినప్పుడు నీ సమస్తం సాతాను గాని చేతిలోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి పోయినప్పుడు దేవుడు సాతాను గాల దగ్గర నుంచి తీసి నీ చేతిలో పెడతాడు. మళ్ళీ పాపం చేస్తే ఆడికి మళ్ళా లైఫ్ లాంగ్ ఇట్టని జరుపుకుంటుంటుంది కదా? కాదు, నువ్వు పాపం చేసుడు మానేయి, నీది ఏదైతుందో అది అభివృద్ధి పొందుద్ది. हालेलुया. आप जब पाप करते हैं, आपका सब कुर्सी में ले जाकर बैठता दर्द कर रहा है. आप जब पाप करते हैं आपका सब कुछ शैतान के हाथ में हो जाता है, उसके हक में हो जाता है. तो परमेश्वर क्या करता है? जब आप प्रार्थना करते हो सब निकाल के आपको देगा. फिर यही जिंदगी भर चलते रहेगा? नहीं, जब आप पाप करना बंद करोगे आपका जो है आपके पास रहेगा, फिर आशीष आएगा, అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. చాలా పెద్ద విషయం, ఒక్కటి రోజులో చెప్పలేను. ఆల్రెడీ నేను 40 నిమిషాల వాక్యం చెప్పిన. बहुत बड़ा विषय है, मैं और नहीं बता सकता, लेकिन ये बोलना चाहता हूँ. నీ గురించి దేవుడు సాతాన్తో ఛాలెంజ్ చేయగలగాలి. आपके बारे में परमेश्वर शैतान से चैलेंज करना चाहिए. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు. तब आप सच्चे मसीह हैं. अगर आपके बारे में परमेश्वर शैतान से चैलेंज नहीं कर पा रहा है, आप कमजोर है, तो प्रार्थना करना कमजोरी दूर करे करके. నీ గురించి దేవుడు సాతాన్తో ఛాలెంజ్ చేయలేకపోతాడు, షరతు नहीं लगा पा रहा है. అయితే నువ్వు ఆత్మీయతలో ఏమైంది? దీనంగా ఉన్నావు, కమజోర్ ఉన్నావు. ప్రార్థన చేసుకో, దేవుడా నా ఆత్మీయతని పెంచు. సాతాన్తో పోరాడంత. అయితే గొప్ప మాట చెప్పి బంద్ చేస్తా, 2 నిమిషాలు జస్ట్ గొప్ప మాట చెప్పి బంద్ చేస్తా. యేసయ్య ఎప్పుడైతే సిలువలో మరణించి తిరిగి లేచిండో ఆయన తన శిష్యులకు చెప్పిన మాట, यीशु मसीह जब क्रूस पे खत्म हुआ और जी उठा, तब वो अपने चेलों को बताया, स्वर्ग और पृथ्वी का सारा अधिकार मेरे पास है. ఈ స్వర్గములోని భూమి సకల అధికారం ఎవరి దగ్గర ఉన్నదట? దేవుని చేతిలో. ఇప్పుడు నువ్వు మంచిగా బతుకుతావు, అన్యాయం నీకు ఇస్తాడు. तू मेरे धर्म और राज्य की खोज, सारे वस्तु तेरे पीछे होलेंगी. నువ్వు నా నీతిని నా రాజ్యాన్ని వెనికిరా, సకలం నీ వెనకాల పరిగెత్తాయని దేవుడు చెప్పిండు.
ఎందుకు తెలుసా? ఇప్పుడు సాతాన్ చేతిలో నీ ప్రాపర్టీ లేదు. ప్రైజ్ ది లార్డ్. शैतान के हाथ में आपका प्रॉपर्टी नहीं है. सातान क्षेत्र नी पनुल लेवु. शैतान के हाथ में आपका काम नहीं है. सारा काम, सारा प्रॉपर्टी यीशु के हाथ में. ప్రతి పనులు, ప్రతి చేతులు దేవుని చేతిలో ఉన్నాయి. అయితే దయచేసి దేవుని అడుగులు ఇంకా, అయ్యా నువ్వే నాకు ఇవ్వాలి. परमेश्वर तू मुझको देना है. परमेश्वर तू मेरे लिए करना है. ఏసయ్య నువ్వే నా గురించి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సకల అధికారం ఏసయ్య దగ్గర ఉంది. నేను క్షమించే అధికారం, నేను బ్రతికించే అధికారం, सारा अधिकार यीशु मसीह के हाथ में. आपको बचाने का अधिकार, आपको जिंदा रखने का अधिकार. అర్థమవుతుందా? అర్థమవుతుందా? పాత నిబంధనలు సాతాన్ గారి దగ్గర ఉండే, కొత్త నిబంధనలు లేదు. पुराना नियम में अधिकार शैतान के हाथ में था शायद, लेकिन नए नियम में सारा अधिकार शैतान के हाथ में नहीं है, यीशु मसीह के अधिकार में है. इसलिए ठीक से जियो, మంచిగా బ్రతకండి, ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందండి, उसके ద్వారా ఆశీష్ పానా. అర్థమవుతుందా? మళ్ళీ ఎప్పుడైనా దేవుడు టైం ఇస్తే ఈ వాక్యాన్ని ముందుకు నడిపిస్తాం. హల్లెలూయా. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. आइए हम लोग अपने आंखों को बंद करें, प्रार्थना करेंगे. ఏసయానికి వందనాలు. పరమేశ్వర్ आपका धन्यवाद हो. ఈ వాక్యం చెప్పుతుండగా, ఈ వచనం బతాతే समय మీరు మా తోడుగా ఉండి మాట్లాడారు అని నమ్ముచున్నాం. आप हमारे साथ रह के हमसे बात किए करके मैं विश्वास करता हूँ. ఈ వాక్యాన్ని విని దీని ప్రకారం నడవడానికి సాయం చేయి. इस वचन को सुन के इस वचन के अनुसार चलने के लिए मदद करना. నీ కృప మాపై కుమ్మరించు. आपका करुणा हम पर बहाना और हमारे सारे कामों में आशीष देना. నువ్వు మా ప్రతి పనిలో ఆశీర్వాదం ఇయ్యి. మా జీవితాన్ని ఆశీర్వాదించు. हमारे जीवन को आशीषों से भरना. तेरी दया, तेरी सामर्थ्य हमको चलाना. నీ దయతోటి, నీ శక్తితో మమ్మల్ని నడుపుమని ఈ చిన్న ప్రార్థన యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ये छोटा सा दुआ यीशु नाम से मांगता हूँ पिता, आमीन आमीन. गवाहियाँ देंगे. आप मेरे YouTube चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, इंस्टाग्राम और फेसबुक में मुझे फॉलो करें. जय